యస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వయనాడు జిల్లాలో కొండ చర్యలు విరిగి పడడంతో అనేక మంది శిథిలాల కింద చిక్కుకుపోయినట్లుగా అయితే తెలుస్తోంది. ప్రభుత్వం ఈ ఘటనపైన అప్రమత్తమైంది. ఇప్పటికే వెంటనే సహాయక చర్యలు కూడా మొదలుపెట్టింది. మరి భారీ వర్షం కారణంగా అయితే సహాయక చర్యలకైతే ఆటంకంగా మారుతుందని చెప్తా ఉన్నారు అక్కడ అధికారులు. ఇక మరి ముఖ్యమంత్రి సతీశన్ వయనాడు జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. సహాయక చర్యలను కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు ఆయన. కేరళలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు అవుతోంది. వయనాడు జిల్లా మెప్పాడి సమీపంలోని కల్లాడి వద్ద భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకొని ఉన్నట్లయితే అక్కడి అధికారులు తెలియజేస్తా ఉన్నారు. ఇక మరి మలప్పురం వయనాడు జిల్లాలను కలిపేటువంటి సొరంగ రహదారి ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నటువంటి కల్లాడిలోని మీనాక్షి వంతెన సమీపంలో కొండ చర్యలు ఒక్కసారిగా ఉన్నటువంటి విరిగిపడటంతో అధికార యంత్రాంగం అయితే ప్రస్తుతం అప్రమత్తమైంది. ఘటనా స్థలికి అగ్నిమాపక రెస్క్యూ సర్వీస్ అధికారులు అయితే చేరుకున్నారు. अब आएंगे ना बोगी गाड़ी సహాయక చర్యలు ప్రస్తుతం అయితే అక్కడ తీవ్రంగా కొనసాగుతూనే ఉన్నాయి. మరి భారీ వర్షం రెస్క్యూ ఆపరేషన్స్కు అయితే అడ్డంకిగా అయితే మారుతూ ఉంది. భారీగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగానే ఈ కొండ చర్యలు విరిగిపడ్డాయని చెప్పేసి అధికారులు వెల్లడించారు. మరి ఇప్పటి వరకు కూడా అందుతున్నటువంటి సమాచారం మేరకు 5గురు గాయపడగా వారికి చికిత్స కూడా అందిస్తూ ఉన్నారు. మరిగా ఏదైతే మీనంగాడిలో ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెంటనే అయితే ఘటనా స్థలానికి చేరుకోవాలని చెప్పేసి ఇప్పటికే సీఎం కార్యాలయం నుంచి కూడా ఆదేశాలు అందాయి. అదేవిధంగా కోజికోడ్లో ఉండేటువంటి ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉంటాయో ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని కూడా మరి వయనాడుకు తరలించారు. ఇప్పటికే ఘటనతో పాటుగా సహాయక చర్యలపైన జిల్లా కలెక్టర్తో సీఎం అయితే మరి వీడి సతీశన్ మాట్లాడడం జరిగింది. అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఆయన ఆదేశించారు. మరిగా క్షతగాత్రులను వెంటనే అయితే ఆసుపత్రికి తరలించాలని చెప్పేసి సూచించారు. మరి జిల్లా మంత్రులను కూడా ఘటనా స్థలానికి వెళ్ళి చర్యలను పర్యవేక్షించాలని చెప్పేసి అయితే సీఎం నిర్దేశించడం జరిగింది. వాతావరణం అనుకూలించక సహాయక చర్యల్లో ఆలస్యం జరుగుతుందని చెప్పేసి అయితే బాధితులకు అండగా నిలుస్తున్నామని అక్కడి ప్రభుత్వం అయితే ప్రకటించింది. अब आएंगे ना बोगी गाड़ी మొత్తం పుట్టి వయనాడులో సోమవారం నుంచి భారీ వర్షాలు పడుతూ ఉండగా మరి సొరంగం పనులను అదే రోజు నుంచి అయితే ప్రాజెక్టు అధికారులు నిలిపివేయడం జరిగింది. ఆ ప్రాంతంలో 24 గంటల వ్యవధిలోనే సుమారుగా 265 మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నమోదు కావడంతో ఒక్కసారిగా కొండ చర్యలన్నీ కూడా విరిగిపడడం జరిగింది. మరి సొరంగ మార్గం ప్రాజెక్టు కోసం పనిచేసేటువంటి కార్మికులు నివసించేటువంటి వసతి గృహం పైన అయితే కొండ చర్యలు విరిగిపడ్డాయి. అలాగే
కొన్ని నివాస గృహాలు మరి హోమ్ స్టేల పైన కూడా భారీగా మట్టి రాళ్ళు వచ్చి పడ్డట్టు తెలుస్తా ఉంది. దీంతో అయితే 3 కార్మికులు మృతి చెందారు. మరోవైపు శిథిలాల కింద మరికొంతమంది కార్మికులు స్థానికులు ఉండవచ్చునని చెప్పేసి సహాయక చర్యలు చేపట్టినటువంటి అధికారులు భావిస్తా ఉన్నారు. అనేక వాహనాలు ఇల్లు ఇప్పటికే దెబ్బతినగా నష్టాన్ని అధికారులు అయితే ఇంకా అంచనా వేయలేకపోతా ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి వీడియోలు అయితే ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతా ఉన్నాయి. వాస్తవానికి ఇక్కడ దీనికి సంబంధించి అక్కడ ఎంత నష్టం జరిగింది అనేది మాత్రం అధికారులు చెప్పలేకపోతున్నారు ప్రస్తుతం ఇంకా. ఎందుకంటే సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి ఓవైపు. మరి ఇక ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. अब आएंगे ना पोती गाड़ी